ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రహదారి నిబంధనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్కు వీబీజీరామ్జీ పథకం దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. తెలంగాణలోని మేడారం మహాజాతర దేవతల వనప్రవేశంతో ముగిసింది. వార్తల వివరాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 9వసారి. ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ఈ బడ్జెట్పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. పార్లమెంట్లో ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ పత్రాలు కేంద్ర బడ్జెట్ మొబైల్ యాప్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక మంత్రి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది కళాశాల విద్యార్థులతో సంభాషిస్తారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ఆదర్శవంతమైన పథకంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ లబ్ధిదారులు, సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేను ఒక పిలిపిచ్చాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు బాగా లీడ్ తీసుకుంటున్నారు. చరిత్రలో ఇదొక ముఖ్యమైన ఘట్టం. రాబోయే రోజుల్లో చరిత్ర తిరగరాయడానికి మన దేశంలోనే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శం 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి. ఫ్యూచర్ అంతా టెక్నాలజీ అండ్ లీడర్షిప్. ఫ్యూచర్ అంతా కూడా ఇదే ఉంటుంది. రహదారి నిబంధనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. యువత రహదారి భద్రతపై అవగాహన పెంచుకోవాలని, సీట్ బెల్ట్, హెల్మెట్ వినియోగించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియజేస్తూ, జీరో టాలరెన్స్ ఫర్ డ్రంక్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లెస్ రైడింగ్. ఈ మూడింటిని జీరో టాలరెన్స్ తోటి వర్క్ చేస్తాం. అదే విధంగా టెక్నాలజీ తోటి మానిటరింగ్ చేస్తాం. అన్ని ట్రాఫిక్ ఏరియాల్లో కూడా కెమెరాస్ పెట్టి మానిటరింగ్ చేసి ఫైన్స్ అన్ని చేసే విధంగా మేము చేస్తా ఉన్నాం. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వేయాలో అవన్నీ చాలా స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాం లాస్ట్ 2 years లో. అదే విధంగా ఈ యాక్సిడెంట్లన్నింటినీ కనుక మనం 100% తగ్గించగలిగితే మన జీడిపి కూడా 2 to 3% పెరిగే అవకాశం ఉంది. వికసిత్ భారత్కు వీబీజీరామ్జీ పథకం దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకంపై బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యశాలలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే సరికొత్త సంస్కరణలతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఉపాధి శ్రామికుల ప్రయోజనాలను కాపాడటానికి, ఆర్థిక భద్రత కల్పించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. భారత విమానయాన రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ఇండియా అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. విమానయాన రంగానికి సంబంధించి స్పష్టమైన దృక్పథం, అంకితభావంతో పనిచేస్తున్న రాష్ట్రం విభాగంలో ఆంధ్రప్రదేశ్ అవార్డును దక్కించుకుంది. ఫిక్కీ, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్తంగా విమానయాన రంగంలో సేవలకు గాను ఉత్తమ అవార్డులను ప్రకటించాయి. ప్రాంతీయ అనుసంధానం, విమానయాన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో జరిగిన వింగ్స్ ఇండియా 2026 అవార్డులలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరును కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు 11,75,00,000 రూపాయలతో పనులు చేపట్టామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. 1,07,00,000 రూపాయలతో చేపట్టిన తొలి విడత పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం రామిరెడ్డి కాలువ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు 96 ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని,
మార్చి ఆఖరికల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. నగరంలో 20 కోట్ల రూపాయలతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని, పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ వివరిస్తూ, నెల్లూరులో సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. మొదటి రోజులో 15 హై స్కూల్స్ ని మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ చేశాను. మిగతా అన్ని స్కూల్స్ కూడా అనేక మంది దాతలు రిక్వెస్ట్ చేశాను. నెల్లూరులో చదివి బాగా డెవలప్ అయ్యి ఇతర దేశాలకు పోయిన వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా యాక్సెప్ట్ చేశారు. అందుకని హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో ఫస్ట్ 15 హై స్కూల్స్ చేసి తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని మేడారం మహాజాతర దేవతల వనప్రవేశంతో ముగిసింది. గద్దెపై కొలువై మేడారంలో 3 రోజుల పాటు పూజలందుకున్న సమ్మక్కను గిరిజన సంప్రదాయాలతో పూజారులు వనప్రవేశం చేయించారు. మిగతా గద్దెలపై పూజలందుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు తమ ప్రాంతాల్లోని ఆలయాలకు తీసుకెళ్లారు. తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ములుగు కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సహా పలువురు ఉన్నతాధికారులు వనప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. 4 రోజుల్లో 2 కోట్ల మందికి పైగా భక్తులు మేడారం జాతరకు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాక్టికల్స్కు 1440 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం 7559 మంది పరీక్షా పర్యవేక్షకులను నియమించామని తెలిపారు. ప్రాక్టికల్స్కు సంబంధించి ప్రత్యేకంగా ఇచ్చే హాల్ టికెట్ల లింకును విద్యార్థుల ఫోన్లకు పంపించినట్లు చెప్పారు. ప్రాక్టికల్స్ జరగనున్న అన్ని కేంద్రాల్లో 6 నుంచి 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని చౌక ధరల దుకాణాల్లో ఈ రోజు నుంచి 20 రూపాయలకు కిలో గోధుమ పిండిని పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలోనే డివిజన్, మండల స్థాయి దుకాణాల్లోనూ అందుబాటులోకి తెస్తామన్నారు. దీపం పథకం కింద 4వ విడత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు త్వరలో అందించనున్నట్లు మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టిందని, క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో సాధారణంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెలకు సంబంధించిన వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగొచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చలిగాలులు వీచే అవకాశం లేదని పేర్కొంది. ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. భీమవరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలను గుర్తించి నివేదికలు అందజేయాలని సూచించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పీఎం సూర్యఘర్ పథకం కింద సౌర ఫలకాలు ఉచితంగా అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రహదారి నిబంధనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్కు వీబీజీరామ్జీ పథకం దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. తెలంగాణలోని మేడారం మహాజాతర దేవతల వనప్రవేశంతో ముగిసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.